తిరుపతి పెద్దకాపు వీధిలోని శ్రీరామ భజన మందిరంలో ఉదయం 5 గంటల నుంచి 8 గంటల వరకు శ్రీరామ నామ కీర్తనలను ఆలపించారు. ఈ సందర్భంగా రాముల వారి చిత్రపటానికి పూజలు నిర్వహించి భక్తులకు ప్రసాదాలు పంచిపెట్టారు. ఉభయదారులుగా వెంకటాచలం దంపతులు పూజారి కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా భజన మండలి సభ్యులు అన్నూరు మునిరత్నమాచారి మాట్లాడుతూ అతి పవిత్రమైన ధనుర్మాసంలో 4 రోజుల పాటు ఆలయాల్లో పూజలు నిర్వహించి భజనలు చేయడం వలన వైకుంఠ ప్రాప్తి లభిస్తుందని అనేక పురాణాల్లో ఉన్నదని గుర్తు చేశారు. ఈ ధనుర్మాసంలో ప్రతిరోజు జరిగే ఈ భజన కార్యక్రమంలో నగర ప్రజలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కె చిన్నబ్బ, వెంకటనారాయణ, మునికృష్ణయ్య, బాలసుబ్రహ్మణ్యం, సుబ్బారెడ్డి, జీవన్ రెడ్డి, రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి, కార్యదర్శి కెఎన్ రాజా, గాయకులు సోము ఉమాపతి, వాసుదేవరెడ్డి, తిరుపాలాచారి, మునికృష్ణయ్య, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, కాగితాల చంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ 41 రోజు ఈ మాసం అంతా తెల్లవారుజామున లేచి ప్రతి ఒక్క గుడిలో భజన కానీ పూజా కార్యక్రమం చేసిన వాళ్ళకి కోటి జన్మాల పాపాలు తొలగి వాళ్ళు ఎంతో పుణ్యలోకాలకు పోయేటువంటి ఆస్కారం మార్గం ఉంది. ఆ భగవంతుడు ఖచ్చితంగా నెరవేరుస్తాడు, మన కోరికలు నెరవేరుస్తాడు, మనం చేసిన పాప కర్మాలు తొలగిపోతాయి. ప్రతి ఒక్కరు కూడా ఈ ఒక్క ధనుర్మాసంలో ఎక్కడైనా వాళ్ళకి అనుకూలం ఉండేటువంటి గుడికి పోయి తెల్లవారుజామున 4 గంటలకు 5 గంటలు లేచిపోయి ఒక 2 గంటలు భజన చేసి ఆ దైవ సన్నిధిలో పాల్గొన్న వారందరూ కూడా మంచి జరుగుతుందని కోరుకుంటున్నాము. అదేవిధంగా ఈ దినము ఇక్కడ విచ్చేసిన ఆంజనేయ స్వామి గుడికి వచ్చిన భక్తులందరూ కూడా ఆ భగవంతుడు రాముల వారి గుడికి వచ్చినటువంటి భక్తులందరూ కూడా పరమాత్ముడు కరుణించి వారి కష్టాలు తొలగించి అందరినీ కాచి కాపాడాలని కోరుకుంటూ ప్రతి నిత్యం ప్రతి దినం ఈ ధనుర్మాసం ప్రతిరోజు కూడా ఉదయాన్నే లేచి 5 గంటలకు వచ్చి హాజరు కావాలని, ఇంకా తెలియనటువంటి భక్తులు ఎవరైనా ఉన్నా కూడా ఈ ఛానల్ ఈ వీడియో చూసి తెలుసుకొని వారి అనుకూలమైనటువంటి గుళ్ళు కాడికి పోయి వారి పాపాలు తొలగించుకుంటూ భగవంతుని ధ్యానం చేయమని కోరుకుంటూ